బంధువులారా, అందరినీ మా పెళ్లికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా రండి, మీ ఆశీర్వాదాలు అందించండి. మీ అందర్నీ మా వివాహ వేడుకకి ఆహ్వానిస్తున్నాను. మీరిచ్చే ఆశీస్సులతో మా కొత్త జీవితం మొదలవుతుంది. కుమారుడి వివాహానికి మీరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మీ ఆశీస్సులతో మా పిల్లల జీవితాలు ఆనందంగా సాగిపోవాలి. తప్పకుండా రండి. కుమార్తె వివాహానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. మీ ఆశీస్సులు మా కుమార్తెకి ఉండాలి. తప్పకుండా రండి. అందరికీ నమస్కారం. నేను నా ప్రియమైన వధువు మీ అందరినీ మా పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. ఇలాగా ఏఏ ద్వారా ఫ్రీగా మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మనం ఫ్రీగా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేటప్పటికి పిక్లూమెన్. ఇక్కడ మనకి జనరేట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. ఇక్కడ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకున్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడుతున్నాయి. ఇందులో ఒక జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. మనకి లెఫ్ట్ సైడ్ క్రియేట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ మనకి చాలా బాగుంటది. మనకి నచ్చినట్టుగా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఆ ఫొటోస్ కి తగ్గట్టుగానే మీకు ఇమేజెస్ జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫోటో అప్లోడ్ చేసుకొని జనరేట్ చేశారు అంటే సేమ్ అలాంటి ఫొటోసే జనరేట్ అవుతాయి. అలా కాకుండా మీరు ప్రాంప్ట్ తో కూడా జనరేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎటువంటి రెఫరెన్స్ ఇమేజ్ ఇవ్వట్లేదు, జస్ట్ ప్రాంప్ట్ ద్వారా ఇమేజెస్ జనరేట్ చేస్తున్నా. నా దగ్గర ఇమేజెస్ కి సంబంధించిన ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ బోత్ అని ఉంది కదా, బోత్ అంటే బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఇద్దరు కలుపున్న ఫొటోస్ కావాలి అంటే ఈ ప్రాంప్ట్ యూస్ చేయాలి. ఇది వచ్చేటప్పటికి బ్రైడ్ గ్రూమ్ కి సంబంధించింది, ఇది బ్రైడ్ గ్రూమ్ పేరెంట్స్ కి సంబంధించింది, కిందది వచ్చేటప్పటికి బ్రైడ్ పేరెంట్స్ కి సంబంధించింది. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి యూస్ చేసుకోవడమే. నేను ఫస్ట్ బోత్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇది కాపీ చేశాను. నెక్స్ట్ ఈ వెబ్సైట్ లోకి రండి. ఈ వెబ్సైట్ లో మనకి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మనం సెట్ చేయాలి. మీకు ఇమేజెస్ ఏ సైజ్ లో కావాలి, మీరు ఇన్స్టాగ్రామ్ కి యూస్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ది, అదే యూట్యూబ్ షార్ట్స్ కి యూస్ చేద్దాం అనుకుంటే సెకండ్ ది. అలా కాకుండా మీకు లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, మనకి సైజెస్ ఇక్కడ కనబడతాయి. నాకైతే ఈ సైజ్ లోనే జనరేట్ అవ్వాలి. నెక్స్ట్ మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ జనరేట్ అయితే మీకు ఎన్ని ఫొటోస్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ నేనైతే 2 యూస్ చేస్తున్నా. మనం 3, 4 యూస్ చేయాలి అంటే మనీ పెట్టి పర్చేస్ చేయాలి. మనకి 2 ఇమేజెస్ జనరేట్ అవ్వడానికి 2 క్రెడిట్స్ మైనస్ అవుతున్నాయి. ఇక్కడ మనకి మొత్తం 10 క్రెడిట్స్ ఉన్నాయి కదా, మనకి ప్రతిరోజు క్రెడిట్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మార్చక్కర్లా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నా. నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ సైజెస్ సెట్ చేసుకున్నాను. నాకు 2 ఇమేజెస్ జనరేట్ అయ్యేలా పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్ గా జనరేట్ అంటున్నా. చూడండి మనకి ఫొటోస్ వచ్చినాయి. దీని మీద క్లిక్ చేయగానే మనకి పెద్ద సైజ్ లో కనబడుద్ది. మీకు నచ్చితే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. మీరు ఇలా ప్రివ్యూ చూడకుండా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయాలి అన్నా ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. నాకు ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. కాపీ, మన సెట్టింగ్స్ ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి ఇంకేం సెట్ చేయక్కర్లా. పేస్ట్ చేసి జనరేట్ అంటున్నా. నాకు ఇమేజ్ బాగానే ఉంది. డౌన్లోడ్, బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్, ఇది వచ్చేటప్పటికి బ్రైడ్ గ్రూమ్ కి సంబంధించింది, అంటే పెళ్లి కొడుకు. ఇది నచ్చింది. డౌన్లోడ్. మీరు ఈ ప్రాంప్ట్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేయొచ్చు. మీరు డ్రెస్ స్టైల్, అలాగే డ్రెస్ ఏ కలర్ లో కావాలి, నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను కాబట్టి సేమ్ యూస్ చేస్తున్నా. ఇమేజెస్ వరకు డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఇమేజెస్ ని యూస్ చేసి యానిమేషన్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేద్దాం. దీనికోసం నేను చాట్‌జీపీటీ వెబ్సైట్ యూస్ చేస్తున్నా. మీరు చాట్‌జీపీటీ ఎప్పుడు యూస్ చేసినా మీరు జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే పర్లా. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఇక్కడ లాగిన్ ఆప్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ లాగిన్ ఎందుకు అవ్వమంటున్నాను అంటే మనం లాగిన్ అవ్వడం వల్ల కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ లోకి వెళ్తున్నా. ఫస్ట్ పెళ్లి కొడుకు ఇమేజ్ మీద చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని
ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ కి యానిమేషన్ అప్లై అవ్వడం కోసం ఒక బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేస్తున్నా. ఇక్కడ ఇమేజ్ ఇచ్చా, అలాగే ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చా. ఇప్పుడు మనం జనరేట్ చేసాము అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని చాట్ జీపీటీయే మనకు ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చుద్ది. ఇక్కడ జనరేట్ అంటున్నా, ప్రాంప్ట్ యూస్ చేస్తాను. నెక్స్ట్ అలాగే కింద డైలాగ్స్. నమస్తే అందరికీ, ఇది నా పెళ్లికి మీ అందరినీ ఆహ్వానించడానికే వీడియో. మీ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మా ఆనందంలో భాగస్వాములు అవ్వండి. మీకు ఇది నచ్చింది అనుకోండి, ఇది యూస్ చేసుకుంటారు. ఒకవేళ నచ్చకపోతే కింద మనకి ఇంకో ఆప్షన్ 2 ఉంది, ఇది యూస్ చేస్తారు. నాకు రెండు నచ్చలేదు, ఇంకా కొన్ని అడిషనల్ డైలాగ్స్ కావాలి అంటే ఇక్కడ చాట్ జీపీటీలో నీడ్ మోర్ తెలుగు డైలాగ్స్, ఇలాగా మనకి ఇంకా తెలుగు డైలాగ్స్ వస్తాయి. ఇలాగా మీకు నచ్చిన డైలాగ్ ని యూస్ చేసుకోవడమే. లేదు నాకు నేను ఓన్ గా క్రియేట్ చేస్తాను అంటే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ అని సెర్చ్ చేయండి. మీ దగ్గర మైక్రోఫోన్ ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసి మాట్లాడేయడమే. ఒకవేళ మైక్రోఫోన్ లేకపోయినా టైప్ చేసి మీకు కావాల్సిన టెస్ట్ వచ్చేలాగా చేయొచ్చు. నేను రెండింటి గురించి చెప్తున్నాను. ఫస్ట్ నా దగ్గర మైక్రోఫోన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి నా పెళ్లికి మీ అందరూ రావాలని కోరుతున్నాను. ఇక్కడ మనకి టెస్ట్ వచ్చేసింది, దీన్ని కాపీ చేసి యూస్ చేసుకోవడమే. అలా కాకుండా మీరు టైప్ చేయాలనుకోండి, నా పెళ్లికి మీరు ఇలా టైప్ చేశారు అంటే తెలుగు టెస్ట్ కింద వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ డైలాగ్స్ లో మనకి స్టార్టింగ్ ఎండింగ్ ఇక్కడ సెట్ చేసి ఉంటాయి. వీటిని మాత్రం మనం రిమూవ్ చేయకూడదు. మీరు ఏ టెస్ట్ పేస్ట్ చేసినా ఈ మధ్యలో పేస్ట్ చేసుకోవడమే. అవి రెండు అలాగే ఉండాలి. ఫస్ట్ నేను ఈ ప్రాంప్ట్ అంతా కాపీ చేస్తున్నా, డైలాగ్స్ నేను తర్వాత తీసుకుంటా. కాపీ, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని పేస్ట్. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా పైన బ్రైడ్ గ్రూమ్ ప్రాంప్ట్ అని ఇచ్చా. నెక్స్ట్ డైలాగ్స్ తీసుకుందాం. డైలాగ్స్ వచ్చేటప్పటికి తీసుకుంటున్నా, కాపీ చేస్తున్నా, నోట్ ప్యాడ్లోకి వచ్చి తెలుగు డైలాగ్ ఫర్ బ్రైడ్ గ్రూమ్ ఎంటర్ ప్రెస్ చేసి ఇవ్వాల్సిన డైలాగ్ కింద ఇచ్చేసా. ఇది బ్రైడ్ గ్రూమ్ ప్రాంప్ట్. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఉంది కదా, ఇది తీసుకుంటున్నా. ఇందాక మనం ఇమేజ్ తీసుకున్న తర్వాత ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ ని ఇమేజ్ ని బట్టి మనకి ఒక ప్రాంప్ట్ క్రియేట్ అయింది కదా. ఆ బేసిక్ ప్రాంప్ట్ ని ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాను, అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. జనరేట్ అంటున్నా. మనకి ప్రాంప్ట్ క్రియేట్ అయింది. ఇదంతా నేను నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుంటున్నా. ఈ కీ ఫ్యూచర్స్ ఏంటి, మనకి తెలుగు లాంగ్వేజ్ లో వెడ్డింగ్ డైలాగ్స్ రావాలి అని, రియల్ గా లైటింగ్ ఉన్నట్టుగా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతున్నట్టుగా, ఇలాగా ఎడిషనల్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఉండడం మనకు మంచిదే. దానికోసం ఇవి కూడా కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇందులో మీరు ఏమేమి కావాలి ఏమేమి వద్దు అన్నది డిసైడ్ చేసుకోవడమే. ఇక్కడ మీకు డైలాగ్స్ వచ్చినాయి. ఒకవేళ మీకు డైలాగ్స్ నచ్చలేదు అనుకోండి, ఇందా చెప్పాను కదా సేమ్ అలాగే ఇక్కడ నీడ్ మోర్ డైలాగ్స్ అన్నారు అంటే ఇంకా అడిషనల్ డైలాగ్స్ వస్తాయి. నేనైతే దీన్నే జనరేట్ చేసేస్తున్నా. ఇందులో నాకు కావాల్సిన డైలాగ్స్ వచ్చేటప్పటికి, అందరికీ నమస్కారం, నేను నా ప్రియమైన మధువు, మీ అందరినీ మా పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. ఇది సరిపోద్ది. నాకు మిగతాదంతా అక్కర్లా, నాకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకున్నా. దీని వరకు కాపీ చేసి ఇందాక బ్రైడ్ గ్రూమ్ ప్రాంప్ట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ప్రాంప్ట్. ఇదంతా మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, మనకి యానిమేషన్ తో పాటు వీడియోస్ క్రియేట్ అవ్వడం కోసం. ఎంటర్ ప్రెస్ చేసి పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఈ ప్రాంప్ట్లు మనకి యానిమేషన్ అవ్వడం కోసం గూగుల్ VO3 వెబ్సైట్ లోకి వెళ్తున్నా. సర్చ్ లో gemini.google.com. ఇక్కడ మనకి క్రియేట్ వీడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇందులో మీరు ఏ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ ఫోటో ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు కదా, ఇది ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ కాపీ, ఇక్కడికి వచ్చి పేస్ట్. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి గూగుల్ VO3లో వీడియో కింద జనరేట్ అవ్వడం కోసం 1 minute నుంచి 2 minutes లోపు టైం తీసుకుంటుంది. ఇది అయ్యేంత వరకు వెయిట్ చేయడమే. నేను మీకోసం స్పీడ్ పెడుతున్నా. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ మీరు ప్లే చేసి చూసుకోవాలి అన్నా చూసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇది మా జీవితంలోని ప్రత్యేకమైన రోజు. మీరు రావటం మా కోసం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. నెక్స్ట్ మనం ఇంకో ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా, అది కూడా యూస్ చేసేద్దాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి సంబంధించింది. ఓపెన్ అంటున్నా.
నెక్స్ట్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు ప్రాంప్ట్లో ఏమైనా మోడిఫై చేసుకోవాలి అంటే మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు మాట్లాడుతున్నట్టుగా ఇస్తున్నా. ఇలాగా డైలాగ్ని సపరేట్ చేసుకున్న బ్రైడ్ డైలాగ్, బ్రైడ్ గ్రూమ్ డైలాగ్ ఇదంతా కాపీ చేసుకొని గూగుల్ VO3లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నా. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నా. షో ఇన్ ఫోల్డర్ ప్లే చేద్దాం. అందరికీ నమస్కారం. నేను నా ప్రియమైన వధువు మీ అందరినీ మా పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.